ఒక ఫేమస్ వెబ్ సిరీస్లోని ఒక క్యారెక్టర్ యొక్క కాస్ట్యూమ్ అనేది ఫిల్మ్ మేకింగ్లో ఒక న్యూ టెక్నాలజీ ఎవాల్వ్ అవ్వడానికి హెల్ప్ అయిందంటే మీరు నమ్ముతారా? వెల్కమ్ టు ద 100 డేస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ డే 21. వర్చువల్ ప్రొడక్షన్ అనేది ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ టెక్నాలజీస్లో వన్ ఆఫ్ ద లీడింగ్ టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీలో గ్రీన్ స్క్రీన్ బదులు వెనకాలే పెద్ద పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి దాంట్లోని విఎఫ్ఎక్స్ ఎలిమెంట్ని ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేసి ఇన్ కెమెరా విఎఫ్ఎక్స్ని ఇన్ కెమెరా కాంపోస్టింగ్స్ని క్రియేట్ చేస్తారు. కానీ ఇది ఎవాల్వ్ అవ్వడానికి మ్యాండలోరియన్ అనే సిరీస్లో లీడ్ క్యారెక్టర్ యొక్క కాస్ట్యూమ్ అనేది హెల్ప్ అయింది. ఎలా అంటే మ్యాండలోరియన్లో లీడ్ క్యారెక్టర్ యొక్క కాస్ట్యూమ్ అనేది మొత్తం అంతా కూడా ఒక స్టీల్ లాంటి మెటీరియల్తో ఉంటుంది. సో అది 360 degreesలో రిఫ్లెక్షన్ క్యాచ్ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమైందంటే గ్రీన్ స్క్రీన్ కనుక పెడితే అది చుట్టూ మొత్తం ఉండి ఆ గ్రీన్ స్క్రీన్ని రిమూవ్ చేసినప్పుడు డీటెయిల్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేయాలో అర్థం కాల. మ్యాండలోరియన్ సిరీస్ అనేది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ స్పేస్ డ్రామా. సో ఖచ్చితంగా ఇందులో చాలా విఎఫ్ఎక్స్ వాడాల్సి ఉంటుంది. సో గ్రీన్ స్క్రీన్ వాడినప్పుడు ఏమైందంటే ఆ గ్రీన్ యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి ఆ సూట్ యొక్క 360 degreesలో పడడం వల్ల వాటిని ఎట్లా రిమూవ్ చేయాలో పీపుల్కి అర్థం కాలేదు. సో అప్పుడే ఎవాల్వ్ అవుతున్న వర్చువల్ ప్రొడక్షన్ టెక్నాలజీని, అన్రియల్ ఇంజిన్ యొక్క టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని మొత్తం 360 degreesలో ఈ వర్చువల్ ప్రొడక్షన్ సెట్స్ అనే వాటిని బిల్డ్ చేసుకుని దాని మీద ఇన్వెస్ట్ చేసుకున్నారు. సో ఆబ్వియస్లీ ఆ స్క్రీన్స్ నుంచి రిఫ్లెక్ట్ అయ్యేది నిజంగా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ యొక్క లైట్, ఆ ఇమేజే కాబట్టి వాళ్ళకి ప్రాబ్లం లేకుండా పోయింది. ఆ తర్వాత చాలా ఫిలిమ్స్ అండ్ చాలా సిరీసెస్, స్టూడియోస్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాయి. ఇండియాలోనే బిగ్గెస్ట్ వర్చువల్ ప్రొడక్షన్ స్క్రీన్ మన హైదరాబాద్లోనే అన్నపూర్ణ స్టూడియోస్లో ఉంది.